4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యెఫెసు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినది. అతని తల్లి అతనికి యెఫెసు అని పేరు పెట్టెను. యెఫెసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతనికి దయచేసాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తోత్రాలు. ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ వాక్యాన్ని విని అలాగ జీవించడానికి తీర్మానించుకొని కొంత సమయం నీ సన్నిధిలో ప్రార్థనలు గడపడానికి సహాయం చేయండి. దాసుని బలహీనుడు చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసుని వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన వారికి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో నడిపించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఘ ప్రార్థన కొరకై దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు పోయిన వారం మనం చదువుకొని అందులో మొదటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెఫెసు అనే మాటకు అర్థం వేదన అని చెప్పుకున్నాను. వేదన అనే మాట మన యొక్క పాప జీవితాన్ని జ్ఞాపకం చేస్తుందని, మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు అబద్ధతో మాట్లాడుతూ నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను అని చెప్పాడని, మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవునికి వేదన, దుఃఖము, బాధ, నెమ్మది లేని జీవితము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుడు దుఃఖముతో వేదనతో జీవిస్తున్న మానవులమైన మనల్ని ప్రేమించి మన కొరకు దేవాది దేవుడే మానవుడిగా యేసు పేరుతో ఈ లోకానికి వచ్చి మన వేదన ఆయన సిలువలో భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపం వలన కలిగిన వేదన నుంచి యేసుక్రీస్తు మనల్ని విడిపించాడు అని చెప్పుకున్నాను. అయితే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మనకు మరో వేదన ఉండాలని చెప్పుకున్నాం. ఆ మరో వేదన ఏంటి అంటే, ఒకటి నశించిపోయే ఆత్మలు రక్షణ పొందాలన్న వేదన, రెండవది తప్పిపోయిన వారు తిరిగి సరిచేయబడి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అన్న వేదన మనకు ఉండాలి అని సంగతులను పోయిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఈ వారం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం మళ్ళీ చదవండి. యెఫెసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెఫెసు అని పేరు పెట్టెను. ఇక్కడ యెఫెసు గురించి రెండవ మాట చూస్తున్నాం. ఏంటో మాట 9వ వచనంలో
యాబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. యాబేజు తనకు కొందరు సహోదరులు ఉన్నారు. అయితే వారందరికంటే ఇతను ఎవరంట? ఘనము పొందిన వాడు అంటే ఘనత పొందిన వాడు. ఈ లోకములో పుట్టగానే ఎవరు కూడా ఘనులు కాదు. పుట్టిన తర్వాత తాను పెరిగి పెద్దవాడై తాను జీవించే జీవితాన్ని బట్టి తాను ఘనత, పేరు, కీర్తి, ప్రతిష్టలు తెచ్చుకునేవాడుగా ఉంటాడు. వాస్తవంగా ఈ లోకంలో ఒక వ్యక్తి ఘనుడు కావాలంటే ఆ ఘనత ఎవరిచ్చేది? దేవుడే. చూడండి 84వ కీర్తన, కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఈ మాట చూడండి, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా ఏం అనుగ్రహిస్తాడంటే కృపయు ఘనతయు అనుగ్రహించును. ఈ లోకంలో ఒక వ్యక్తి ఘనుడయ్యాడు అంటే ఆ ఘనత ఎవరిస్తారంటే దేవుడే. దేవుడే ఒక వ్యక్తికి ఘనత ఇచ్చేది. సొలొమోను ఘనుడు కదా బైబిల్లో. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలో కోరుకుంటే సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞాన వివేకములు గల హృదయము నాకు దయచేయమంటే దేవుడు అంటాడు, నీవు ఐశ్వర్యమును ఘనతను కోరుకోలేదు, ఆయన వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు దేవుడు. అందుకనే పిల్లలు ఈ లోకంలో ఒక వ్యక్తి ఘనుడయ్యాడు అంటే ఆ ఘనత ఎవరు ఇచ్చిందంటే దేవుడు ఇచ్చింది. దేవుడు ఇచ్చిన ఆ ఘనతను బట్టి మనం గర్వించకూడదు. మనం దీనులపై దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి ఘనుడు అంటే ఆ ఘనత దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ ఘనతనిచ్చిన దేవుని ఘనపరచాలి. కానీ ఆ ఘనతను బట్టి మనము గర్వించకూడదు. బైబిల్లో కొంతమంది ఘనులు ఉన్నారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా షూనేము పట్టణానికి వెళ్ళాడంట. వెళ్తే ఆ పట్టణంలో ఎవరున్నారంటే ఘనురాలైన ఒక స్త్రీ. ఆమె పేరు లేదు బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ పేరు మరుగు చేసినాడు. కానీ ఆమె గురించి అక్కడ ఏం రాయించాడంటే ఘనురాలైన యొక్క స్త్రీ ఎలీషాను భోజనానికి ఏం చేసిందంట? బలవంతం చేసిందంట. ఆమె ఘనురాలు అని బైబిల్లో చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ లూకా వైద్యుడైన లూకా ఒక మాట అంటాడు, ఘనుడైన ఓ థెయోఫిలా అంటాడు. థెయోఫిలా ఎవరంట? ఘనుడు అంట. ఘనుడు, ఘనత వహించిన ఓ థెయోఫిలా అంటాడు. కాబట్టి బైబిల్లో చాలా మంది ఘనత పొందిన వారు ఉన్నారు. వారందరినీ కనపరిచేది ఎవరంటే దేవుడే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో దేవుడే మనల్ని కనపరిచేది. అయితే దేవుడు మనల్ని కనపరచాలంటే మన జీవితం దానికి తగినట్లుగా ఉండాలి. ఎలాంటి వారు కనపరచబడతారో బైబిల్లో రాయబడింది. చూడండి, మొదటి మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనత కెలుపుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఘనత పొందాలంటే ఏముండాలంటే నీతి. నీతి
ఘనతకెక్కుటకు కారణము. తర్వాత లైన్లో ఉంది, పాపము ప్రజలకి ఏం తీసుకుని వస్తుందంట? అవమానం తీసుకుని వస్తుందంట. అంటే పాపం చేసే వారికి ఘనత రాదు, అవమానం వస్తుంది. బైబిల్లో చూడండి, యాకోబు కుమారుల మొదటివాడు ఎవరండి? రూబేను. రూబేను మొదటిగా పుట్టాడు, ప్రథమ కుమారుడుగా పుట్టాడు. కానీ తాను చేసిన పాపాన్ని బట్టి ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి కరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. రూబేను ఎవరంటే జ్యేష్ఠుడై ఉండెను. అయితే 3వ లైన్లో చదువుతాం, తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారునికి ఇవ్వబడెను. రూబేను జ్యేష్ఠ కుమారుడిగా పుట్టాడు కానీ తాను చేసిన పాపాన్ని బట్టి తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. పాపం అనేది మనకున్న ఘనతను పోగొడుతుంది, కానీ నీతి అనేది మనకేం తీసుకుని వస్తుంది? ఘనతను తీసుకొని వస్తుంది. బైబిల్లో మనకు తెలుసు, బైబిల్లో ఘనపరచబడిన వారందరూ ఎవరంటే దాదాపుగా నీతిమంతులే. బైబిల్లో సంసోను ఉన్నాడు. సంసోను ఏం చేయబడ్డాడంటే అవమానపరచబడ్డాడు, అవమానం తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి 80 సంవత్సరాలు న్యాయం పంచుకున్నాడంట. ఫిలిష్తీయుల గుండెల్లో వణుకు పుట్టించున్నాడంట. అయితే ఈ సంసోను చాలా బలాఢ్యుడు. అంత బలాఢ్యుడైన ఈ సంసోను దెలీలాను మోహించి తాను పాపానికి చోటించి చివరికి ఫిలిష్తీయుల చేతించబడ్డాడు. బంధించబడి చివరికి కన్ను బీగబడి తిరగలి తిప్పబడి దాగోన గుడికి తీసుకువెళ్ళి దాగోన గుడిలో ఏం చేశారు? బంధించారు. ఫిలిష్తీయుల దేవత గుడిలో ఈయనను బంధించారంటే ఎంత అవమానం కదా, ఎంత సిగ్గు. ఒక బలవంతుడైన ఒక మంచి విశ్వాసం పట్టుకెళ్ళి అన్నిల గుడిలో కట్టేసి అందరూ నవ్వుతున్నారంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎంత అవమానం. పాపం అనేది ఎంత అవమానాన్ని తీసుకుని వస్తుందో చూడండి. అందుకనే ప్రియులారా, నీతి జనములు ఘనత కేకులకు కారణము పాపం మనుషులకి ఏం తీసుకుని వస్తుంది? అవమానం తీసుకుని వస్తుంది. ఇది మొదటిది. మనము ఘనత పొందాలంటే మొట్టమొదటిగా మనము నీతిగా జీవించాలి. రెండవది, సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. వినయ మనస్కుడు అంటే పైన గర్వం అని కింద వినయం అన్నాడు. వినయం అంటే తగ్గించుకోవడం. ఎవరైతే తగ్గించుకుంటారో వాడు ఘనపరచబడతారు. ఇలా మనం ఘనత పొందాలంటే రెండవది మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోకపోతే మనం తగ్గించబడతాం. యేసుప్రభువు అదే చెప్పినాడు కదా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడదు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు. ప్రతి నిబంధనలు యేసు ప్రభు 2 సార్లు చెప్పినాడు. ఆ ఉపమానం చూడండి. లోకాసు
సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. నిన్నెవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్ర పీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ధనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటున కూర్చుంటూ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపడి చోటున కూర్చుండును. అప్పుడు నీతో కూడా కూర్చుని వారందరి ఎదుట. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా నిన్ను పెళ్లి మీదకి పిలిస్తే పై సీటు ఖాళీ ఉందని అక్కడ కూర్చోవాలి కదా. పై సీటు ఖాళీ ఉందని అక్కడ కూర్చుంటే నీకంటే ధనుడు వచ్చిందనుకో, ఈ పెళ్లికి పిలిచిన వ్యక్తి వచ్చి, సహోదరుడా, నీకంటే ధనుడు వచ్చినాడు, నీ సీట్ ఖాళీ చేయండి, అందరి ముందు ఏమైంది, నీకు ఉన్న బరువు పోయింది. అందుకనే నువ్వేం చేయాలా, ముందు పోయి కడపటి చోటు, చివరి చోటు, ఎవరు కూర్చొని చోటు, అక్కడికి పోయి కూర్చుంటే అప్పుడు నిన్ను పిలిచిన వ్యక్తి, ఆహ్వానించిన వ్యక్తి వచ్చి, సహోదరుడు ఇక్కడే కూర్చున్నావు, అక్కడ ప్లేస్ పైన ప్లేస్ ఖాళీ ఉంది కదా, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి రా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి కూర్చొని పెడితే అందరి ముందు నీకు ఘనత ఉంటుంది కదా చెప్తున్నాడు. కానీ మనమేం చేస్తాం చెప్పండి, ముందు మనమేం చేస్తాం, పై సీటు ఖాళీ ఉంది కదా, ముందు పోయి ఆడ కూర్చోవాలి, రిజర్వేషన్ చేసుకున్నాడు. పిల్లరా, చాలాసార్లు మనం పైకి పోదాం అనుకుంటాము, అక్కడ మనం పొరపోతుంది. అందుకే యేసుప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ఈ ఉపమానం చెప్పి కింద అంటాడు చివరి లేవని 11లో, తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. పిల్లరా, పైన ఉపమానం ఎందుకు చెప్పాడంటే, మనం హెచ్చించుకోకుండా ఉండడానికి, తగ్గించుకోవడానికి. పిల్లరా, మనం ఈ లోకంలో తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం, మనం కనుక హెచ్చించుకుంటే తగ్గించబడతాం. ఇదే లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు తెలుసు. అక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. అక్కడ కూడా ఏం చెప్పినాడు, ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థనకి వెళ్ళారట. ఒకడేమో పరిసేయుడు, ఒకడు సుంకరి. మొదట ప్రార్థన పరిసేయుడే మొదలుపెట్టినాడు. ఎందుకంటే పరిసేయులు ఏమనుకుంటారంటే, ఇక మందిరంలో పూర్తి అధికారం మాదే అనుకుంటారు. సుంకరులు చాలా చిన్న చూపు చూస్తారు. అందుకనే పరిసేయుడు ప్రార్థన మొదలుపెట్టి పెద్ద పొడవైన ప్రార్థన చేశాడు, దీర్ఘ ప్రార్థన చేశాడు. అయితే సుంకరి దేవాలయంలో రాలేదంట, దూరంగా నిలిచి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలేదంట. రొమ్మ కొట్టుకున్నాడంటే అయ్యో 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 అని. ఎందుకంటే సుంకరులో దేవాలయంలోనికి రావడానికి కూడా వాళ్ళకి ఏం లేదు, అర్హత లేదు. వాళ్ళు పాపులు, నీచులుగా చూసేవారు. అందుకే దేవాలయం ముందు నిలబడి కళ్ళు పైకెత్తేదాన్ని కూడా ధైర్యం కలక, దేవా పాపినైన నన్ను కరుణించు. ఆయనేమో పెద్ద ప్రార్థన చేసినాడు, కానీ ఆయన ప్రార్థనకి జవాబు వచ్చినట్టు అక్కడ లేదు. అయితే ఈయన చిన్న ఒక్క మాట, ఒక్క లైన్ అంతే, దేవా పాపినైన నన్ను కరుణించు, తగ్గించుకుని చిన్న ప్రార్థన చేస్తే అక్కడ బైబిల్ ఉంది, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే కింద చివరిగా కింద చదువుతాయి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. కాబట్టి పిల్లరా, మన జీవితంలో మనం తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం. అందుకే ఎవరి గర్వము వానిని, గర్వం అనేది చాలా ప్రమాదం,
ఒకటి ప్రియులారా, ఈ లోకములో మనిషి గర్విస్తే లోకరీతి గర్విస్తాడు. నాకు చూడు పెద్ద ఇల్లు ఉంది, డబ్బులు ఉంది, ఆస్తి ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను. ఇంకేమేమో లోక సంబంధమైన వాటిని కలిగి వాటిని బట్టి గర్విస్తాడు. కొన్నిసార్లు అవన్నీ లేవనుకోండి, భక్తిని బట్టి కూడా గర్విస్తాడు. అర్థమవుతుందా? భక్తిని బట్టి నాలాగా ఎవరు పడలేరు, నాలాగా వాక్యం ఎవరు చెప్పలేరు, నేను ప్రార్థన చేస్తే ఇంకేం లేదు అన్నట్టు. అర్థమైంది కదా? భక్తిలో గర్వం అన్నమాట. నాలాంటి ప్రార్థన, నాలాంటి భక్తి, నాలాంటి ఇంకా ఆత్మీయత ఎవరికి లేదు అన్న గర్వం. భక్తిలో కూడా గర్వం ఉండదు. అర్థమైందా? సైతాన్ ఏం చేస్తాడంట, మొదట లోక సంబంధమైన వాడిని ప్రేమించి నువ్వు ఎంత గొప్పడివో చూడు అని కల్పించేటట్లు చేస్తాడు. లోక సంబంధమైనవన్నీ అవి నిత్యమని కాదు అవయ్యా, అవన్నీ మాకేం అవసరం లేదని మనం వేస్ట్ చేయండి అని తగ్గించుకున్నాం అనుకోండి. అసలు నువ్వు ఎంత భక్తిపడో నీకు తెలుసా? అసలు నీ గురించి నీకు సరిగా తెలియదు. మీ మందిరంలో నీ కంటే భక్తి ఎవ్వరికి లేదని చెప్తాడు. వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇది కరెక్టే లేదు. ఎందుకంటే మా మందిరంలో ఫస్ట్ నేనే మందిరం పోయాను, పాటలు ఏదైతే నేనే ఇచ్చాను, నేను పాడినట్టు ఎవరు ఆరాధన ఎంత బాగు చేస్తా, ప్రార్థన ఎంత బాగు చేస్తా, వాక్యం ఎంత బాగు చదువుతా, వాక్యం నాకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు అనుకుంటారు. ఇది ఆత్మీయతలో గర్వం. కాబట్టి ఆత్మీయతలో గర్వం ఇట్లా కూడా మనం గర్వించేటట్లు. అందుకే పౌలుకు శరీరంలో పుల్లిని పెట్టాడు దేవుడు. ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు అధికమంట. దేవుని ప్రత్యక్షత అధికంగా కలిగినందుకు గర్వించి ఆయన చెడిపోతాడేమో, చూడు ఎన్ని ఆత్మలను రక్షించాను, చూడు ఎన్ని సంఘాలు కట్టాను, చూడు నాకు ఎంత జ్ఞానం ఉందో, నేను వాక్యం చెప్తే పెద్ద పెద్ద మేధావులే మారిపోతున్నారని ఈయన గర్విస్తాడేమో అని చెప్పి హెచ్చిపోకుండా నిమిత్తం శరీరంలో పెట్టాడు, ముళ్ళు పెట్టాడు. కాబట్టి పిల్లరా, మనము దేన్ని బట్టి కూడా ఇంకా పడదాం గర్వించుకోవాలి. బైబిల్లో ఇర్మియా గ్రంథం 9:23 మనకు బాగా తెలుసు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు అంటే బలవంతుడు, తన బలాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అది కొరింథీ పత్రిక చదువుతాం. అతిశయించువాడు ప్రభువునందే. అయ్యా నువ్వు మంచిగా పాడుతావంటే ఆ ముందు ఇచ్చింది దేవుడే అయ్యా అని చెప్పాలి. అంతేగా నా ముందు ఏమనుకున్నాను అర్థమైందా? నీకు బైబిల్ బాగా తెలుసాయి అంటే, బైబిల్ నాకేం తెలుసా అంటే, ఏదైనా తెలిసింది అంటే నాకు తెలుసు, అది ప్రభు ఏదో 4 ముక్కలు నేర్పించినాడండి అని చెప్పాలి. అంతేగాని ప్రభువులోనే ప్రభువుకు బయట మనకు అతిశయించడానికి లేదు. కాబట్టి మనము గర్విస్తే చాలా నష్టపోతాం. అందుకే సామెతల గ్రంథం చదువుతాం. నాశనానికి ముందు గర్వము నడుచున్నాం, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచున్నాం. బైబిల్లో దేవదూతలో ఒక దూతగా ఉన్న దూత సైతానికి ఎందుకు మారింది తెలుసా? వాడు గర్వించినాడు. యెషయా గ్రంథం 14 చదివితే వాడు గర్వించి వాడు అక్కడ నుంచి త్రోసేయబడ్డాడు. పైకెక్కిపోదాం అనుకుని పాతాళంలో ఒక మూలకు త్రోసేయబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో గర్విస్తే మనం నష్టపోతాం. ఎవరి గర్వము వానిని అనుస్తుంది. వినయ మనసు కలిగిన వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు. వినయ మనసు ఘనత మనము తగ్గించుకునే వారు ఉండాలి. ఒక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. చివరి వచనం చదవండి. 17వ అధ్యాయం 58వ వచనం. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా నీవెవని కుమారుడవని అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన
యేసై అను నీ దాసుని కుమారుడనని సౌలు, రాజైన సౌలు దావీదుని అడుగుతున్నాడు. ఏమని? చిన్నవాడ, నీవెవని కుమారుడవు? నీవెవరి కుమారుడవు అని అడిగితే దావీదు సౌలుతో చెప్తున్న మాట, నేను బెత్లెహేమీయుడైన యేసై అను నీ దాసుని కుమారుడనని ప్రకటిస్తాడు. వాస్తవం ఈ అధ్యాయం మీరు చదవండి. ఈ అధ్యాయంలో దావీదు ఎవరిని జయించాడండి? గొలియాతు. 5వ వచనంలో చదువుతాను, 57లో. దావీదు ఫిలిష్తీయులు చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకుని పోయి ఫిలిష్తీయుల తల చేతులుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని. ఈ అధ్యాయంలో గొలియాతును చూసి సౌలు పారిపోయినాడు, యోనాతాను పారిపోయినాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడి పారిపోయినారు. అయితే గొలియాతు 40 దినాలు రండి వస్తారు రండి అని పిలుస్తుంటే ఆయన మీదికి పోయి యుద్ధం చేసి జయించిన వాళ్ళు ఎవరో లేరు. అయితే దావీదు పోయాడు, ఒడిశలకు రాయి పెట్టినాడు, మొదటి మీదకి వచ్చి కింద పడగానే ఏం చేసినాడు? గొలియాతు ఖడ్గం మీద తీసి వారి మెడ నరికేసినాడు. ఆ విధంగా చంపిన తర్వాత తల తీసుకుని వస్తా ఉంటే అప్పుడు సౌలు అబ్నేరుని అడిగినాడు, రోడ్డు ఎవరండి ఇంతకి? అంత ధైర్యంగా పోయి అంత అవలేలాగా నరికేసుకుని వస్తున్నాడు, ఎవరు అప్పుడు అని చెప్పేసి అడిగితే అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. పైన పోయి పిలుచుకురాండి, అదేవాడు ఆ పిల్లడు ఎవరు తెలుసుకుందామని చెప్తే అబ్నేరు వెళ్ళి తెలుసుకుని వచ్చినాడు. వచ్చిన తర్వాత సౌలు అడుగుతున్నాడు, చిన్నవాడ నువ్వు ఎవరి కుమారుడు అంటే? ఇప్పుడు దావీదు ఏమని చెప్పాను? ఈ కాలరి పైకి ఎత్తుకొని నేను ఎవరో తెలియదా? ఫిలిష్తీయులకు వచ్చింది నేనే. సో నా చేతులు తలకాయ చూసి కూడా కనపడతలేదా నీకు? నేను ఎవరో నీకు అర్థమైతే లేదా? ఇశ్రాయేలు ప్రజలకి రక్షణట్లు వచ్చింది అనుకున్నాను, నేను పోరాడితేనే కదా అని గర్వంగా మాట్లాడాలి. కానీ అక్కడ ఏమంటాడు? దావీదు ఏమంటాడంటే బెత్లెహేమీయుడైన యేసై అను నీ దాసుని. అన్నమాట ఎంత దాసుని అని అన్నమాట. అంటే దావీదులో ఉన్న తగ్గింపును చూపిస్తుంది అన్నమాట. గొలియాతుని జయించిన వాడైనా, ఇంకా ఇప్పుడు గొలియాతుని చంపి వచ్చేటప్పుడు అందరూ ఏమని అంటారు? జయగలిగినప్పుడు సైన్యం ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఏం చేస్తుంది? ఒక్కటి పట్టగానే 4 6 పోయింది అనుకోండి, మన ఇండియా వాడి కనుక 6 పడితే ఏం చేస్తారు? అందరూ ఊరుకుంటారు, విజిల్ వేసి కేకలు వేసి గందరగోళానికి కేకలు వేసి అరిసి కదా. అప్పుడు ఇంకెట్లుంటే చెప్పండి, గొలియాతును చంపినప్పుడు దావీదు తిరిగి వస్తుంటే ఓ జయం జయం జయం, ఇశ్రాయేలు ప్రజలకు జయం అని ఎంత కేకలు పెట్టి దావీదు అంత కనపరుస్తూ వచ్చారు. అట్లాంటి వాడు ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? ఎవరో ఆయన చిన్నవాడు ఎవరో నువ్వు అంటే అప్పుడు దావీదు అంటున్నాడు, బెత్లెహేమీయుడైన యేసై కుమారుడు, నీ దాసుడైన యేసై కుమారుడు అని చెప్తున్నాడు. అంతేగాని నేను ఎవరిగా తెలియదు, నాకు తెలియదు చెప్పింది నేనే, ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ తెలిసింది నేనే, నేను లేకపోతే నువ్వు కూడా ఏమైపోదు, నువ్వు వాళ్ళకి బానిసలైపోదు ఏమనుకున్నావు అని గర్వంగా మాట్లాడాలి. అందుకే బైబిల్లో దావీదు తగ్గించుకునేవాడు కాబట్టి దావీదు దేవుడే చేసినాడు, ఎంతో కనపరిచినాడు. ఇంకా దావీదు ఎంత తగ్గించుకుంటాడే దేవుడు అంటే, మందసం తీసుకుని వచ్చేటప్పుడు ఒళ్ళు మనిషి నాట్యపడి అంటే రాజు అన్న సంగతి కూడా మర్చిపోయినట్టు. నా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన దగ్గర నేను దేనికి అనిగ్రహానందంగా తగ్గించుకున్నాను. అయితే మేఘాలు ఇటుకలను చేసేసి భలే ఆడినవయాను పని వాళ్ళందరూ చూసి నవ్వుకుంటుంటే ఎట్లా ఆడినవయాను రాజు నేను కదా అంటే అప్పుడు ఆయన అంటాడు, ఒకప్పుడు ఏ స్థితిలో ఉంటుంది, నేను ఇప్పుడు ఏ స్థితికి దేవుడు తెచ్చాడు, అలాంటి దేవుని దగ్గర నా స్థితిని నేను చూపించుకోవాలి అని దావీదు దేవుని దగ్గర అంత తగ్గించుకున్నాడు.
దేవుడు అంటే దావీదుకి అంత పిచ్చి, అంతగా దీనుడైపోయి తగ్గించుకున్నాడు. అందుకనే దావీదుని దేవుడు అంత కనపరిచాడు. కాబట్టి మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. అందుకనే ప్రియులారా, రెండవదిగా మనము కనపరచబడాలంటే మనం ఎవరం కావాలి, తగ్గించుకోవాలి, వినయ మనసుకులు కావాలి. ఇక మూడవది సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దెంపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. ఇక మూడవది ఎవరు ఘనత పొందుతారంట, గద్దెంపును లక్ష్య పెట్టేవాడు. శిక్షను ఉపేక్షించువానికి, శిక్ష అంటే ఇక్కడ క్రమశిక్షణ. కొంతమందికి గద్దెంపు అన్న క్రమశిక్షణ అన్న వారికే ఇష్టం ఉండదు, వాళ్ళు ఉపేక్షిస్తారు, త్రోసివేస్తారు. ఈయనేది నన్ను గద్దించడం, ఈయనేది నన్ను క్రమపరచడం అని దైవ క్రమాన్ని, దేవుని యొక్క గద్దింపును ధిక్కరించేవారు. అలాంటి వారికి అవమానము దారిద్ర్యం వస్తారు. అయితే గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత. బైబిల్లో మనకు తెలుసు, దేవుడు దైవజనులను పంపించి గద్దించినప్పుడు గద్దింపులకు లోబడిన వాళ్ళు ఉన్నారు, గద్దింపును తిరస్కరించిన వాళ్ళు కూడా మనకు తెలుసు. ఆశ దగ్గరికి ఎవరు వచ్చారు, ఒక దీర్ఘదర్శి ప్రవక్త వచ్చినాడు. ఆశ మొదట్లో మంచివాడే, కానీ రాను 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 రాజుగారి గుర్రం ఏమైపోయిందంటే అట్లయిపోయాడు ఆశ. రాను రాను ఏమైపోయినాడంటే చివరికి దేవుని మీద ఆధారపడి ఆశ ఏమైపోయినాడు, దేవుని మీద నుంచి మనసు తొలగిపోయింది, తప్పిపోయినాడు. అయితే ప్రవక్త వచ్చినాడు, ప్రవక్తను దేవుడే పంపించాడు. పంపించిన వెళ్ళి ఆశను హెచ్చరించండి, హెచ్చరించినాడు. ఏమని? ఆశ, ఒకప్పుడు శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించి దేవుడు నమ్ముకుంటేవి కదా, అప్పుడు దేవుడు నీకు సహాయం చేశాడు కదా. అయితే ఈ బయేష ఇశ్రాయేలు రాజు నీ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడే నమ్ముకుంటే దేవుడు నీకు సహాయము చేయలేడా? ఒకప్పుడు చేసే దేవుడు ఇప్పుడు చేయలేడా? నువ్వు మళ్ళీ ఏం చేశావు, అన్య రాజులు, సిరియా రాజులు నమ్ముకుంటే అని తర్వాత అంటాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుతాడు, యెహోవా కన్ను చూస్తే భగవంతుడు సంచరించాడు. అయితే నీవేం చేశావు, ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు అని ఆయన గద్దిస్తే ఆయన ఏం చేశాడు చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం. ఇక 7 నుంచి మనం చూస్తే గద్దిస్తాడు. గద్దించినప్పుడు 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతనిని బందీ గృహంలో వేసెను. ఇదిగాక ఆ సమయమందే ఆశ జనులలో, చూసారు ఈ మాట గమనించారా? 10వ వచనంలో ఆ దీర్ఘదర్శిని, ఆ ప్రవర్తను ఆశ ఏం చేసినాడంట, ఆశ అతని మీద కోపగించినాడంట. రౌద్రము చూపి, రౌద్రం అంటే మీకు తెలుసా, పట్టనలవి కాని పాపం అన్నమాట. కొన్నిసార్లు చూడండి, ఎవరు పట్టుకోపోయినా కూడా ఆగరన్నమాట, అంత కోపం వచ్చింది ఆశ. ఏమయ్యా నువ్వు వచ్చి నాకే చెప్తావా? అంత కోపం వచ్చి ఏం చేసినాడు తెలుసా, దీర్ఘదర్శిని పట్టుకొని బందీ గృహంలో అంటే చెరసాల జైల్లో వేయించినాడు. వేయిస్తే ఆ తర్వాత చెవుల్లో చదువుతాం, ఇదిగాక ఆ సమయం మంది ఆశాజనులలో కొందరిని బాధపరిచాడు. ఆశాజనులు కొందరిని బాధపరిచాడంటే ఈ దీర్ఘదర్శిని ఆశ పట్టుకొని చెరసాల
కొంతమంది ఆశాపక్షంగా ఉన్న జనులే దీర్ఘదర్శి పక్షంగా మాట్లాడారు. ఏమంటే ఆయన వచ్చి చెప్పింది నిజమే కదా, నువ్వేం చేసినావు? ఒకప్పుడు దేవుడు, ఇప్పుడేం చేసినావు? మనుషుల్ని అన్ని రాజులని నమ్మినావు. నువ్వు తప్పు చేసినావు, దేవజనుడు వచ్చినాడు, తప్పును గద్దించినాడు. కరెక్టే కదా, సరి చేసుకుంటే పోదు కదా. అంటే మీరు కూడా ఆయన పక్షంగా మాట్లాడాలి కానీ ఆయన ఆశాజనులో కొందరినీ చేశాడు, ఆనందపరిచాడు. మిమ్మల్ని కూడా ఊరు వదిలిపెట్టిన ఇబ్బంది పెడితే తర్వాత కింద మనం ఆశకు కలిగిన ఇలాగా గద్దింపును తిరస్కరిస్తే చాలా నష్టం ఉంది. అందుకనే మనం బైబిల్లో చదువుతాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు, గద్దింపునకు లోబడకపోతే ఏమైపోతాడంట? తప్పిపోతాడు, దేవుని మార్గం నుంచి తప్పిపోతాడు. తర్వాత ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు గద్దింపును ద్వేషిస్తే ఏమైపోతారంట? మరణమును అందుతారు. కాబట్టి పిల్లగా గద్దింపు అనేది మనకు అవసరం. గద్దింపు లేకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకనే గద్దింపు అనేది మనకు చాలా అవసరం. అందుకే బైబిల్లో మనం చదువుతాం, నా కుమారుడా ప్రభువు శిక్షలో ఆయన నేను గద్దించినప్పుడు విసుగొద్దు. దేవుడు తన దాసుల ద్వారా మనల్ని గద్దించేటప్పుడు అది మన మంచికే అని మనం అర్థం చేసుకోవాలి. ఆ గద్దింపును మనం స్వీకరించాలి. అందుకే దావీదు అది ఎరుగున్నాం. చూడండి, 141వ కీర్తన, కీర్తనలో 141, 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును. చాలా ఇక్కడ దావీదు ఈ కీర్తన రచించింది. పైన చిన్న అక్షరాలతో దావీదు కీర్తన. ఈ కీర్తనలో 5వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు కొడితే అది నాకు మేలే. ఎవరైనా అడగండి మాట, ఎంత నీతిమంతులు నుంచి కొట్టినా ఈయన నన్ను ఎందుకు కొట్టినాడు అంటారు కదా. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. తైలాభిషేకం అంటే ఆశీర్వాదం అంటున్నాడు. అభిషేకం అనేది ఆశీర్వాదం. నీతిమంతులు గద్దిస్తే అది నాకు దీవెన, నాకు ఆశీర్వాదం. దావీదు అది ఎరిగినాడు. సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం మనకు తెలుసు కదా. 11వ అధ్యాయంలో దావీదు ఏం చేసినాడు? పాపం చేసినాడు. బెత్షెబా పాపాన్ని కప్పుకోవడానికి ఏం చేసినాడు? ఊరియాను చంపించినాడు. అయితే 12వ అధ్యాయంలో దేవుడు ఎవరు పంపించినాడు? నాతాను ప్రవక్తను చంపించినాడు. ఈ నాతాను ప్రవక్త ఏం చేసినాడు? ఉపమాన రూపంలో చెప్పినాడు. చెప్పిన తర్వాత దానికి కోపం వచ్చింది దానికి. ఎందుకంటే ఈ పని చేసేది ఎవరో అనుకున్నాడు. ఈ పని చేసినాడికి ఇదిగో ఇట్లా చేయాలని చెప్తే అప్పుడు నాతోనే ఎవరైనా నల్లగా ఏనట్టు పంపిస్తున్నాడు. ఆ పని చేసింది నువ్వే, ఆ పని చేసేది నువ్వే అనేసరికి ఏమన్నాడంటే, నా వైపు చూపిస్తాను ఎదిగా అన్నాడా? దావీదు వెంటనే ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన అప్పుడు రాసింది. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ 51వ కీర్తన రాసినాడు. ఏమన్నాడు? నా దోషాన్ని కడుగు, పవిత్రుని
నీతిగా తెల్లగా ఇసుకతో కడుగు అని, నా పాపం నా దోషం పోనట్లు నన్ను కడుగు అని దావీదు పశ్చాత్తాపడుతూ రచించిన కీర్తన. నాతాను ప్రవక్త గద్దించినప్పుడు దావీదు ఏమనుకున్నాడు? ఈ గద్దింపు నా మేలు కోసం అనుకున్నాడు. ఒకవేళ నాతాను ప్రవక్త వచ్చి గద్దించలేదు అనుకోండి, ఇప్పుడు దావీదు ఎట్లుంటాడు చెప్పండి? దావీదు ఒక మంచి వేషధారులుగా తయారయ్యాడు. బెత్షెబాను తెలియజేసుకున్నాడు, ఊరియాను చనిపోయినాడు, ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకున్నారు? దావీదు బెత్షెబాను పాపం చేసి జనాలకు తెలియదు. తర్వాత ఊరియాను సమీపించడానికి ఒక ఉత్తరం రాసిస్తే ఒక యోవాబుకి ఈయనకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు? పాపం సైన్యంలో ఊరియా భర్త బెత్షెబా భర్త ఊరియా చచ్చిపోతే ఒక సైనికులు భార్య విధవరాలుగా ఉండకూడదని రాజు భార్యగా చేసుకున్నాడు. ఎంత గొప్పడు దావీదని జనాల దృష్టిలో గొప్పడు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఒక పెద్ద వేషధారి దావీదు. మరి ఎంతకాలం వేషధారి ఉన్నాడు మనకు తెలియదు. బెత్షెబాతో పాపం చేసి ఊరియాను చంపించిన తర్వాత మరి నాతాను ప్రవక్త వచ్చేసరికి ఆ మధ్యకాలం ఎంతో తెలియదు. అంతకాలం దావీదు ఎవరంటే ఒక పెద్ద వేషధారి. దేవాలయం పోతున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, కీర్తన రాస్తున్నాడు, అన్ని బరాబర్ నడుస్తున్నాయి, కానీ పాపం అట్లాగే లాక్కుంది. ఇప్పుడు దావీదు ఎట్లున్నాడు చెప్పండి? దావీదు పెద్ద వేషధారిగా ఉండేవాడు, చివరికి ఏమైపోయాడు? వేషధారులకి ఎంత నష్టం ఉంటుంది కదా, అందుకని చాలా నష్టపోయాడు. అందుకే తన వేషధారణని ఆ భక్తిహీనత బయట పెట్టడానికి దేవుడు నాతాను ప్రవక్తను పంపిస్తే అప్పుడు దావీదు అర్థం చేసుకున్నాడు, ఏమని? నా భక్తిహీనత దేవుడు నాతాను ప్రవక్త ద్వారా బయట పెట్టాడంటే నా మేలు కోసమే అని గుర్తించాడు. అందుకే 141 కీర్తన 5వ వచనంలో నీతి మార్గంలో నన్ను కూర్చుంటే నాకు ఉపకారం, వారి గద్దింపు నాకు తైలాభిషేకం, అట్టి గద్దింపును నేను రోజు వేయకుంటున్నాను. బైబిల్లో చూడండి, దావీదులో ఉన్న బలహీనత ఏంటంటే పాపం చేయడం. కానీ తనలో ఉన్న ఒక మంచి గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు తన ప్రవక్తలను పంపించినప్పుడు ఎన్నడూ తిరస్కరించబడ్డాడు. మీరు బైబిల్లో చదవండి, సౌలుకు దావీదుకున్న వ్యత్యాసం ఏంటంటే, సౌలు ఏంటంటే సమయంలో బలవంతం చేస్తాడు, కానీ దావీదు అట్లా చేయడు. అంటే సౌలు ఏం చేస్తాడంటే ప్రవక్తలను తన సొంత ఇష్టం నెరవేర్చకపోతే బలవంతంగా అంటాడు. కానీ దావీదు ఏమంటాడంటే, ఓ తప్పైపోయిందయ్యా, నా తప్పు క్షమించయ్యా, మీరు చెప్పింది కరెక్టేనయ్యా అని ఒప్పుకుంటాడు ఆయన. అందుకే ప్రియులారా, సమూయేలు అంటాడు, దేవుడు మేము బెత్లెహేముకు వెళ్ళి యెష్షయి కుమారులు ఒకరిని అభిషేకించంటే సమూయేలు ఏమంటాడు? సౌలుకు తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపుతాడంట. అంటే సౌలు దైవజనుడి సంఖ్య కాడికి వచ్చినాడు. తనకు వ్యతిరేకంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా కనుక ఎవరైనా కనుక చేస్తే వాళ్ళని చంపడానికి కూడా సౌలు రెడీ. కానీ దావీదు అక్కడ కూడా కాదు. దావీదు మనసు ఎట్లాంటిదంటే, ఇది దేవుని మాట నీకు చెప్పమన్నాడు అని ఒక దైవజనుడు చెప్పినట్లయితే వెంటనే తగ్గించుకుంటాడు, చిన్న పిల్లలకి ఏడుస్తాడు, వెంటనే సరి చేసుకుంటాడు. ఒకసారి దావీదు ఏం చేసినాడు? దేవాలయం కట్టడానికి రెడీ అయిపోయాడు. నాతాను పిలిపించి ప్రవక్తను అడిగినాడు, దేవాలయం కట్టాలని నా మనసులో ఉంది, మరి ఏం చేద్దామంటే నీ మనసులో ఉన్నదంతా చేయమని చెప్పినాడు. తర్వాత నాతాను ఇంటికి వెళ్ళాడు. ఆ రాజుని దేవుడు నుంచి నాతాను అడిగినాడు, ఏమయ్యా దావీదు మందిరాన్ని కడతానంటే నువ్వేమన్నామంటే కట్టమని చెప్పొచ్చునా అన్నాడు. నేను కట్టమని చెప్తున్నాను. దేవాలయం ఎవరికి? నాకు దేవాలయం నేను కట్టమంటే మీరు కట్టాలి, మరి నేను కట్టమని వేడి చెప్పినావు అన్నాడు. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే, ప్రవక్త అనే మాటకు పదానికి అర్థం ఏంటంటే దేవునికి ప్రతిగా మాట్లాడేవాడు ప్రవక్త. అంటే దేవుని మాట ప్రజలకు అందించేవాడే ప్రవక్త. మరి దేవుడు చెప్పకుండానే నాతాను సొంత మాట చెప్పేసినాడు. చెప్తే ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ప్రవక్త, నేను చెప్తే చెప్పాలి, చెప్పకుండా నువ్వేట చెప్పినావు అనేసరికి నాతాను వెంటనే తప్పైపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు?
వెంటనే వెళ్ళి నామని చెప్పు, దేవాలయం కట్టద్దు, నీ గర్భంలో పుట్టే సులోమాను ద్వారా కట్టించుకుంటానని చెప్పినట్టే నాదాను వచ్చి ఆ విషయం దావీదుతో చెప్పినప్పుడు ఇక్కడ బైబిల్లో మనం చదువుతాం. దినవృత్తాంతం గ్రంథంలో ఏమంటాడంటే నాదాను వచ్చి నీవు మందిరం కట్టడం నీ చేతగాదని చెప్తాడు. అమ్మాట నూరుకుంటా. ఒక గొప్ప రాజు దావీదు, రాజు అనేక రాజ్యాలు కూడా ఆయన కింద రాజులుగా ఉంటే కప్పం చెల్లిస్తున్నారు. అంత గొప్ప రాజు దగ్గరికి వెళ్ళి రాజా నువ్వు మందిరం కడతానన్నావు, అయితే నువ్వు మందిరం కట్టడం నీ శాత కాదని దేవుడు చెప్పినట్టంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఎంత డబ్బుంది నా కాడ ఎంత మనుషులు ఉన్నారు, ఎంత సామాగ్రి ఉంది, నన్ను కట్టలేనంటారు, నువ్వు కట్టలేనని నీకు కడతలు అని చెప్పి ఖచ్చితంగా చూపిస్తాను కదా. కానీ దావీదు అట్లా లేదు, నువ్వు కట్టడం నీ చేత. దినవృత్తాంతం గ్రంథంలో రాజుల గ్రంథంలో నువ్వు రక్తం ఒలికించావు, అందుకే నీ ద్వారా మందిరం కట్టద్దని దేవుడు చెబుతున్నాడు. నీ గర్భం పుట్టే నీ కుమారుడు సులోమాను ద్వారా కట్టించుకుంటాడని అక్కడ చెప్తాడు. దినవృత్తాంతముల గ్రంథంలో అయితే దేవాలయం కట్టడం నీ శాతగాదని చెప్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు శాతగాడు కాబట్టి చెప్పినాడు. ఆ వాడికి చెప్తే కనుక మనకి ఎంత రోసే కదా. కానీ దావీదు అట్లా రోసగించుకోలేదు. దావీదు ఒకటే అన్నాడు, దేవాలయం దేవునికి ఆయన నా కుమారుడు ద్వారా కట్టించుకున్నాను, అట్లా కట్టించుకుని అన్నాడు. దావీదు దేవుని మాటని ఎన్నడూ ధిక్కరించేవాడు. అందుకనే పిల్లల దావీదులో ఉన్న గొప్పతనం అది. కాబట్టి మన చేతుల్లో కూడా దేవుని యొక్క గద్దింపు అనేది మనకు వస్తుంది. అందుకే జ్ఞాని సులోమాను అక్కడ అన్నాడు, ఏమని గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత. మూడవదిగా మనం ఘనత పొందాలంటే దేవుని గద్దింపుకు లోబడి దాన్ని మనం స్వీకరించాలి. ఇక నాలుగవది సమూయేలు మొదటి గ్రంథం. త్వరగా దీన్ని ముగిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి 2 లైన్లు చదవండి. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను కనపరచు వారిని నేను కనపరచును, నన్ను తృణీకరించువారు. నాలుగవదిగా మనం కనపరచబడాలంటే మనం ఎవరిని కనపరచాలంటే దేవుని కనపరచాలి. నన్ను కనపరచు వారిని నేను కనపరచు. ఇలా మనం దేవుని కనపరిచేది నేర్చుకోవాలి. ప్రతి దానికి మనం దేవుని కనపరచాలి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో పౌలు అంటాడు, మనం భోజనం చేసినా పానం చేసినా మనం ఏమి చేసిన సమస్తము దేవుని మహిమ కోసం చేయాలి. మనం చేసే ప్రతి దాంట్లో మహిమ ఎవరికి రావాలి? దేవునికే రావాలి, అంతేగాని మనకు కాదు. బైబిల్లో చూడండి, యోసేపు చెరసాలలో ఉండగా ఫరోకు కలొస్తుంది. కలిస్తే వానదాయకుల అధిపతి ఎవరు కూడా ఐగుప్తులో ఉండే సింహంగా కళ బాబు చెప్పలేకపోతే అయ్యా జైల్లో ఒకడు ఉన్నాడని చెప్తే వెంటనే యోసేపుని పిలిపించారు. పిలిపించినప్పుడు యోసేపు వచ్చి ఏమన్నాడు? కళ అంతా నాకు తెలుసు అని చెప్తా అన్నాడా? లేదు, ఒక మాట అంటాడు చూడండి, ఎంత మంచి మాట. 41వ అధ్యాయం ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు ఏమంటున్నాడండి? కళ చెప్పడానికి ఏం పిలిపిస్తే ఈరోజు ఏం చెప్తున్నాడు? అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమించుదని ఏమంటున్నాడండి? అది నా వలన కాదు. ఇప్పుడు కళబాబు చెప్పడం నా వలన కాదు అని తర్వాత ఏమన్నాడు? దేవుడే. అంటే యోసేపు కళబాబు చెప్పడం ద్వారా ఇప్పుడు ఎవరు కనపడాలి అక్కడ? దేవుడే. కళబాబు చెప్పడం ద్వారా
యోసేపు ఎంత జ్ఞానిరా అని యోసేపుకు ఘనత రావాలని కోరుకోవడం లేదు. దేవుడే అని అన్యుల మధ్య దేవుని నామమును గొప్ప చేస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అందుకనే తర్వాత కూడా అంటాడు ఏమని, తన తండ్రిని తీసుకురమ్మన్నప్పుడు అక్కడ కూడా ఒక మాట అంటాడు. చూడండి 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 9వ వచనం. సహోదరులు ఆహారం కోసం వచ్చిన తర్వాత చివరికి తను వారికి బయలుపరుచుకున్న తర్వాత ఈ మాట చెప్తాడు, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ఏమన్నాడండి, ఎవరొకరు నాకున్న జ్ఞానం తెలియదని ఎంత గొప్పవాడు చేసింది అన్నాడు. అని ఏమంటున్నాడు, దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించింది. అంటే ఇప్పుడు నేను ఐగుప్తు అంతటికి ఒక ప్రభు, ఒక అధికారిని అయ్యానంటే దానికి కారకుడు ఎవరండి, దేవుడు. చూసారా, యోసేపు ఎక్కడున్నా కూడా దేవుని కనపరిచేవాడు, దేవుని కనపరిచేవాడు. అందుకే దేవుని కనపరిచేవాడిని దేవుడు ఏం చేస్తాడు, దేవుడు కనపరుస్తాడు. అందుకే యోసేపు ఎంతగానో కనపరిచాడు. ఒక విషయం చెప్పడానికి ఆశ్చర్యం ఏంటంటే, యోసేపు భూస్థాపన జరిగినట్టు ఎవ్వరికి ఇంతవరకు నాకు జరగలేదు. యోసేపు భూస్థాపన అంటే జరిగింది చదివారు ఎప్పుడన్నా బైబిల్లో? యోసేపు ఎముకలు 40 సంవత్సరాలు అరణ్యం వెతుకొచ్చేవారు, చదివిరా జరుగుతుంది. తెచ్చి తర్వాత కన్నాలో పాటు పెట్టింది. ఎవరినైనా 40 సంవత్సరాలు మోసుకొస్తారంటే సేవ అంటే. కాబట్టి యెహోషువ గ్రంథంలో మాట ఉంటుంది. కాబట్టి యోసేపు ఏం చేశారు, ఐగుప్తులో చనిపోతే ఏం చేశారు, సుగంధ తైలాలు రాసి బాడీ పాడు కాకుండా ఉంచి ఒక పెట్టెలో పెడతారు. ఆ పెట్టెని ఏం చేశారు, అరణ్యంలో 40 సంవత్సరాలు మోసకెచ్చి ఆ కనాను దేశంలో ఏం చేశారు, పాతి పెట్టారు. ఎందుకు అట్లా చేశారంటే యోసేపు చచ్చిపోక ముందే చెప్పినాడు ఏమని, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. బైబిల్లో వాళ్ళకి తెలుసు ముందే, అబ్రహాము నుంచి అందరికీ తెలుసు. 15వ అధ్యాయం ఆదికాండంలో ముందే చెప్తాడు ఏమని, నీ సంతతి తమది కాని దేశంలో 400 సంవత్సరాలు కాయకుంటారు, ఆ తర్వాత నేను వాళ్ళని దర్శించి అక్కడి నుంచి విడిపిస్తాను అని అబ్రహాముతో చెప్పినాడు. అప్పటి నుంచి అందరికీ తెలుసు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, వాళ్ళకి తెలుసు. అంటే జనరేషన్ వచ్చే కొద్దీ ఏమైందంటే ఆ సంగతి వీళ్ళకి తెలియజేసుకోవచ్చు. అందుకని యోసేపు చచ్చిపోయేటప్పుడు చెప్పాడు ఏమని, నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఒక మంచి పని చేయాలి. ఏ పని అంటే మీరు నా సమాధి ఇక్కడ చేయొద్దని చెప్పినాడు. ప్రమాణం చేసుకున్నాడు. ఆదికాండం చివరి అధ్యాయం. అందుకే వాళ్ళు ఆ పెట్టిన మోసుకొని నుంచి పోయి యెహోషువ గ్రంథంలో అక్కడ కనానులో పాతి పెట్టారు. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి ప్రియులారా, యోసేపు భూస్థాపన ఎంత ఘనత జరిగింది. కాబట్టి అందుకనే యోసేపు దేవుని కనపరిచాడు, యోసేపు దేవుడు. అట్లాగే బైబిల్లో సత్యాన్ని మెస్సింగ్ అభిప్రాయంలో ప్రతి ఒక్క బొమ్మ కంటే తమ దేవుడే కనపరిచారు. మా దేవుడి కోసమే దానికి మొక్కమని దేవుడు కనపరిచాడు. అందుకే ఆ రాజు అంటాడు ఏమని, తమ దేవుని కోసం తమ శరీరములని అప్పగించారు. ఇంకా అగ్నిలో పడ్డామంటే అంతే కదండి, తమ దేహాలని అప్పగించారు. అప్పగిస్తే దేవుడు వాళ్ళని ఏం చేశాడు, అగ్ని వాళ్ళను చల్లార్చి వాళ్ళని రక్షించాడు. మనం బైబిల్లో వచ్చిన చదువుకుంటాం, పుస్తకం చదువుకుంటూ వెళ్ళిపోతాం. నిజంగా అగ్నిలో పడిన తర్వాత అగ్ని చల్లారిపోయి వాళ్ళు బయటకు వస్తే జనాలు ఎట్లా చూస్తారు చెప్పండి. ఒక మనిషి అగ్నిలో వేసారండి, పెద్ద చల్లగా పెద్ద మంటలో పడ్డాడు. ఒక 4 గంటలు మంటల్లో ఉండి బయటకి ఏం కాకుండా వస్తే ఏమైంది చెప్పండి. జనాలంతా ఎంత అద్భుతంగా చూస్తారు కదా. కాబట్టి ఒక రాజే కాపులుసుకొని బంధించి అగ్గిలేస్తే వాళ్ళు కాలకుండా బయటకు వస్తే వాళ్ళని ఎంత గొప్ప ఘనత ప్రజలు వాళ్ళకి ఇచ్చింటారు. అందుకే రాజు అన్నాడు, వీరి దేవుడే పూజారుడను
ఆయన అంటాడు, నేను యోధుడని కనుక ఆమెనే చేయలేనని చెప్తే హామాను మనుషులు అది పెట్టుకొని ఏం చేసినాడు, ఉరిపోయి ఒకటి తయారు చేసినాడు, మొదలుగా చంపాలని ప్లాన్ చేసినాడు. హామాను మొదలుగా చంపాలనుకుంటే దేవుడు ప్లాన్ చేసినాడు, ఏమని మొదలుగాని కనపరచాలి. ఎందుకు? మొదలుగా దేవునికి మొక్కేవాడు, దేవుని కనపరిచేవాడు, మనుషులకు మొక్కడు. అందుకని దేవునికి మొక్కి మొదలుగా దేవుడు కనపరుస్తాడు. హామాను చంపాలనుకుంటే దేవుడే మొదలుగాని హెచ్చరించినాడు. ఎస్తేరు గ్రంథం చదివిన తర్వాత ఎంత గొప్ప ఘనత. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం దేవుని కనపరిస్తే దేవుడు మనను చివరి మాట చదువుకొని ప్రార్థన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. మనకు మెప్పు మహిమ ఘనత మనకు వస్తుందంట ప్రభు వచ్చినప్పుడు. ఎవరికి వస్తుంది? ఎవరికంటే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మనకేమొస్తాయంట? శోధనలు వస్తాయి. శోధనలలో మనం పరీక్షకి ఏం కావాలి? మనం నిలబడాలి, పడిపోకూడదు. ప్రభు కోసం శోధనలలో నిలబడితే ప్రభు వచ్చినప్పుడు మనకు వచ్చిన శోధనలకి ఏమొస్తుందంట? ఘనత వస్తుందంట. కానీ మనకేమవుతుంది? శోధనలు రోజు ప్రార్థన చేసుకుంటాం, దేవా ఈరోజు వచ్చి శోధనలు వచ్చిందన్నా నాకు తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అనుమతించే శోధనలు కొన్ని ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వాటిని మనం ఏం చేయాలి? దేవాన్ని అనుమతించే శోధనలు నాకు అనుమతించు అని ప్రార్థిస్తున్నాను. దేవుడు మన విశ్వాసానికి పెట్టే పరీక్ష లాంటి శోధనలు ఉంటాయి. చదువుకున్న పిల్లలు రోజు మొక్కుంటాడు దేవునికి ఏమని, ఫైనల్ ఎగ్జామ్స్ కరోనా వచ్చి అందరినీ పాస్ చేస్తుంటే మాకు కరోనా తర్వాత అందరికైతే మైండ్ వచ్చేసింది. ఈ సంవత్సరం కరోనా కేసులు పెరిగి ఎగ్జామ్స్ క్యాన్సల్ అయ్యి అందరూ పాస్ అంటే ఎంత బాగుంటుంది. కానీ పాస్ అయినా కూడా మార్కులకు ఏమడదు, వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. అట్లాగే మన విశ్వాస జీవితంలో వచ్చే ఆ శోధన పరీక్ష లాంటి ఆ శోధనలు ప్రభు నాకు ఉందంటే నీ విశ్వాసానికి ఒక విలువ ఉంటుంది. మన విశ్వాసం అమూల్యమైన విలువైనది కావాలంటే మనకు శోధనలు వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు ప్రార్థన చేయలేము, ప్రభువా నా జీవితంలో నన్ను పరీక్షించడానికి నువ్వు అనుమతించే శోధన ఏదైనా అనుమతించుకోవాలి. కానీ వాటిని నిలబడడానికి నాకు నీ కృప దయచేయమని ప్రార్థన చేయాలి. కానీ చాలాసార్లు మనం ప్రార్థన చేయడానికి రాదు, మనసు రాదు కదా. చాలాసార్లు ఏమైనా ప్రార్థన చేస్తాను, దేవా నా జీవితంలో ఏ శోధన రావద్దు, ఏ కష్టం రావద్దు, ఏ నింద రావద్దు, ఏ బాధ రావద్దు, అంతా 3 పూలు 6 కాయలు పట్టుకుంటే బంగారం కాదు, ఉంచుకుంటే ఇట్లా ప్రార్థన మనం కోరుకుంటాం. మేము కూడా ఎట్లా తయారైపోయినామంటే మీకు ఏ శోధన రాదు, మీకైతే సేపెట్టి బాగా చేస్తున్నా మీకు ఏ బాధ రాదు. ఇది కొత్త పెద్ద మోసం అయిపోయింది. కాబట్టి ఇలాంటి గోడలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. చాలా మంది ప్రయత్నం బహుమానులకి ప్రార్థన చేశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసము మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయో ఆయన పక్షమున
దేవుడు మనకి ఏమో అనుగ్రహించాడంట, ఏమిచ్చాడంట? విశ్వాసం ఉంచడం మాత్రమే కాదంట, ఆయన పక్షంగా మనం ఏం పడాలి? శ్రమ కూడా పడాలి. అది కూడా మనకు దేవుడు ఇచ్చాడు, అనుగ్రహించాడంటే మనకు ఇచ్చాడు, నువ్వు వాడిపై పడాలి. వాడు దేవుడు అనుమతించే శ్రమలు మనం తప్పకుండా పడాలి. అయితే వాటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు అనుమతించే శ్రమలన్నింటిలో తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు. మనం ఎన్నడూ బైబిల్లో దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, ఏ శ్రమకి అపాయానికి నేను భయపడాను. ఎందుకు? నీవు నాకు తోడయుందువు అన్నాడు. నీ దుడ్డుకర దండము నన్ను యెషయా గ్రంథంలో అంటాడు ఏమని? అక్కడ నువ్వు జలములలో పడి, నదులలో పడి, అగ్నిలో పడి పిల్లనప్పుడు అవి నీ మీద పొరిగే జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేవుడు ఆయన పిల్లల్ని శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మనం శ్రమల గుండా పోతే మనకంటే ముందు ప్రభు శ్రమల గుండా మనతో పాటు పోతున్నాడు. యెషయా గ్రంథం నుంచి వారి యావత్ బాధలో ఆయన బాధ నీకంటే ముందు ఆయన పంచుకుంటాడు. కాబట్టి మనం శ్రమలో భయపడాల్సిన అవసరము. కాబట్టి ఎఫెసు తన సహోదరులందరికంటే ఏమున్నవాడు? ఘనత. మనం కూడా అలాంటి ఘనత పొందాలంటే 5 విషయాలు చెప్తాను. 1, నీతిగా జీవించాలి. 2, చెప్పండి. 2, వినయముగా ఉండాలి, తగ్గించుకోవాలి. 3, గద్దెంపుకు లోబడాలి. 4, దేవుని కనపరచాలి. 5, దేవుడు మన విశ్వాసానికి పెట్టే పరీక్షల్లో ప్రభు కోసం నిలబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా కనపరచబడతాం. ప్రార్థన చేసుకుందాం. వాటిని